మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఎన్నెన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు మోదీ. పుష్కర కాలం వరుసగా ప్రధాని బాధ్యతలు చేపట్టి జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. అందుకే 2029 సార్వత్రిక ఎన్నికలపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ హాజరయ్యారు. పుష్కర కాలం ప్రధానిగా చేసిన మోదీ అభినందన తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ దక్కించుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధానంగా ఏపీలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. మరోవైపు రాజకీయంగానూ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. గవర్నర్గా అశోక్ గజపతిరాజును ఎంపిక చేశారు. గోవా గవర్నర్గా నియమించారు. అయితే టీడీపీకి ఇప్పుడు మరో కేంద్ర మంత్రి పదవితో పాటు గవర్నర్ పోస్టు కేటాయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే సీనియర్ నేతలు చాలామంది పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వారిలో ఒకరికి గవర్నర్ పోస్టు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. టీడీపీకి గవర్నర్ పోస్ట్ ఇస్తే ఎవరికి కేటాయిస్తారనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. ప్రధానంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న యనమల, వర్లరామయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొన్న రాజ్యసభ ఆశావహులు ఇద్దరు పదవులు ఆశించారు. కానీ వివిధ సమీకరణాల్లో భాగంగా వీరికి ఛాన్స్ దక్కలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వచ్చారు యనమల. ఆయన అన్ని రకాల పదవులు చేశారు, కానీ ఎంపీ కాలేదు. పెద్దల సభకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర రాజకీయాలను కూడా చూడాలన్నది ఆయన ఆశ.